హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణలో ఉన్నటువంటి అంగన్వాడీ జాబ్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చేసింది. లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే మనకు ముఖ్యంగా 14,236 ఉద్యోగాలు ఉన్నట్టుగా మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయి, ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ ఏంటనే మీకు తెలుస్తుంది. అయితే ఈ అంగన్వాడీ జాబ్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా ముందుగా మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బ్లాక్ కలర్ రెడ్ మనకు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి. అయితే వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చదివి వినిపిస్తాను. పక్కన స్క్రోలింగ్ అవుతుంది చూడండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14,236 టీచర్ హెల్పర్ల ఖాళీలకు ఆమోదం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే ఈ నోటిఫికేషన్. అయితే అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 14,236 పోస్టులకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన ఫైల్ పైన ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంతకం చేసినట్లు తెలిసింది. ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కొలువుల భర్తీ ప్రక్రియ ఆపినట్టు తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తంగా చూస్తే 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టుల భర్తీ జరగనుంది. జిల్లాల వారీగా ఆయా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ కొలువులు భర్తీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తంగా చూస్తే 14,236 ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో టీచర్ పోస్టుల సంఖ్య వచ్చేసరికి 6,395, హెల్పర్ల పోస్టులు వచ్చేసరికి 7,837 ఖాళీలు అయితే భర్తీ కానున్నాయి. ఈ ఎమ్మెల్సీ కోడ్ ఎప్పుడైతే ముగిసిపోతుందో తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలు పోస్టులు తెలిపేసి నోటిఫికేషన్ విడుదల చేసి ఆలోచన ఉన్నట్లుగా తెలంగాణ సర్కార్ అయితే భావిస్తుంది. సో దీనికి సంబంధించిన ఈ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఏ జిల్లాలను ఎలా మనం భర్తీ చేస్తున్నారు, ఇంకా ముందు ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు తెలియపరుస్తారు. దయచేసి చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి.